So okay, so today class lo vachi unit 3 paraphrasing and summarizing. So last class lo manam already paraphrasing gurinchi cheppukunnam. So paraphrasing ante enti dani futures ento cheppukunnam. Okay, so paraphrasing ante entante ఒకసారి రిమైండ్ చేసుకుందాం. సో పారాఫ్రేజింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక సెంటెన్స్ కానీ ఒక పారాగ్రాఫ్ కానీ ఇస్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం మనం, కానీ ఇచ్చిన సెంటెన్స్ని మార్చి రాస్తాం. సో అంటే ఏంటంటే సినోనిమ్స్ యూజ్ చేస్తాం, ఇంకా డిఫరెంట్ కనెక్టింగ్ వర్డ్స్ యూజ్ చేస్తాం. సో అలాగా యూజ్ చేసి మన ఎంతైతే ప్యాసేజ్ ఏ లైన్ అయితే ఇచ్చారో మనం అలాగే యాజ్ ఇట్ ఈజ్ రాయడాన్ని పారాఫ్రేజింగ్ అంటాం, కానీ ఓన్గా రాయాలి. సో ఈ సెంటెన్స్ని ఏమి మనం ఓన్గా మార్చేయకూడదు, వాడు ఇచ్చిన సెంటెన్స్నే మనం కొంచెం మోడిఫై చేసి రాస్తాం, మీ ఓన్ వర్డ్స్లో రాయాలి, సేమ్ మీనింగ్ వచ్చేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అని ఉంది. సో హ్యాపీ అంటే మనం జాయ్ అని రాసుకోవచ్చు, డిలైట్ అని రాసుకోవచ్చు. ఓకే, సో అలాగా మీకు ఇచ్చిన సెంటెన్స్లో కానీ ప్యాసేజ్లో కానీ జాయ్ అది హ్యాపీ అని ఇచ్చారనుకోండి, మనం ఏమని రాయొచ్చు, జాయ్ కానీ డిలైటెడ్ కానీ, అలాగా సినోనిమ్స్ యూజ్ చేసి రాయొచ్చు. సో అదేవిధంగా పారాఫ్రేజింగ్లో ఏంటంటే ఏదైనా పర్సంటేజ్ ఇచ్చేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 70%, 80% అని వర్డ్స్లో ఇస్తే మనం నెంబర్స్లో చేంజ్ చేయాలి. ఏదైనా పేజ్ నెంబర్ ఇస్తే ఆ పేజ్ నెంబర్ కూడా మనం క్లియర్గా పారాఫ్రేజింగ్లో మెన్షన్ చేయాలి. అదే సమ్మరైజింగ్కి వచ్చేటప్పటికి మీరు ఏదైనా పేజ్ నెంబర్ కానీ పర్సంటేజెస్ కానీ ఏది ఇచ్చినా సరే మీరు ఎలా అయితే అలా రాయొచ్చు, కాకపోతే షార్ట్లో రాయాలి. ఓకేనా అండి. పారాఫ్రేజింగ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పారాఫ్రేజింగ్ అంటే ఇచ్చిన సెంటెన్స్ కానీ ఇచ్చిన ప్యాసేజ్ కానీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, సినోనిమ్స్ కానీ కొంచెం మోడిఫై చేసి రాస్తాం అంతే. సమ్మరైజింగ్ ఏంటంటే మీకు ఒక లాంగ్ ప్యాసేజ్ కానీ ఒక లాంగ్ ఏదో ఒక సెంటెన్స్ కానీ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇస్తే దాన్ని షార్ట్లో రాస్తాం. మీరు ఆల్రెడీ థర్డ్ సెమ్లోని నోట్ మేకింగ్ రాసుకున్నారు. నోట్ మేకింగ్ అంటే ఏంటి, వాడు ఇచ్చిన ప్యాసేజ్లో మనం లాంగ్ ప్యాసేజ్ ఇస్తే దాన్ని అందులో మెయిన్ పాయింట్స్ సబ్ పాయింట్స్ కింద రాసుకున్నాం కదా. సో అలాగే ఇప్పుడు సమ్మరైజింగ్ అంటే ఏంటంటే దాన్ని మనం షార్ట్ చేసి రాస్తాం, అందులో మెయిన్ పాయింట్స్ రాస్తాం, ఆ స్టోరీ యొక్క మెయిన్ ఐడియా ఏంటో రాస్తాం అంతే, అందులో మెయిన్ షార్ట్ ఫామ్లో రాసేస్తాం అంతే. ఓకేనా అండి. సో ఇప్పుడు పారాఫ్రేజింగ్లో ఫ్యూచర్స్ గురించి చెప్పుకున్నాం. సో పారాఫ్రేజింగ్ నౌ టెక్నిక్స్ గురించి చెప్పుకుందాం. చూడండి. ఓకే, సో టెక్నిక్స్ గురించి చెప్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు పారాఫ్రేజింగ్ ఫ్యూచర్స్ చూసాం కదండి. పారాఫ్రేజింగ్ టెక్నిక్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఇది పారాఫ్రేజింగ్ టెక్నిక్స్. ఓకే, పారాఫ్రేజింగ్ అంటే పారాఫ్రేజింగ్ రాయడానికి మనం ఏ టెక్నిక్ యూజ్ చేయాలో చెప్పుకుందాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే చేంజ్ ఏ వర్డ్ ఫ్రమ్ one part of speech to another change a word from one part of speech to another part of speech, another part of speech. సో దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్ అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ట్రెండ్స్. ఓకే, సో ఇది ఒక వర్డ్ అనుకోండి, అంటే ఇది ఒక పాయింట్,
చేంజ్ ఏ వర్డ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ టు అనదర్ పార్ట్ ఆఫ్ స్పీచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, గ్లోబల్ ట్రెండ్స్ అని ఇచ్చాడు ప్యాసేజ్లో, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెంటెన్స్ ఇచ్చి పారాఫ్రేజింగ్లో రాయమన్నాడు. గ్లోబల్ ట్రెండ్స్ అన్నాడు. గ్లోబల్ ట్రెండ్స్ అంటే ఏంటంటే మీరు ఎలా రాయొచ్చు అంటే ట్రెండ్స్ అక్రాస్ ద వరల్డ్. మీకు అర్థమైందండి పారాఫ్రేజింగ్ అంటే ఏంటో? ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, కాకపోతే చేంజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ట్రెండ్స్ అని ఇచ్చాడు, ట్రెండ్స్ అక్రాస్ ద వరల్డ్. గ్లోబల్ని మనం వరల్డ్ అని రాసుకున్నాం, ఇక్కడ మనం అక్రాస్ అనే కనెక్టింగ్ వర్డ్స్ యూజ్ చేసాం. అర్థమైందండి? సెకండ్ పాయింట్ ఏంటంటే కామన్ పాయింట్, యూజ్ సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే ఇందాకే చెప్పుకున్నాం. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అని రాశాను. ఓకే, హ్యాపీకి ఏం రాసుకోవచ్చు? జాయ్ రాయొచ్చు, ఇంకా డిలైట్ అని కూడా రాయొచ్చు. ఓకే, హ్యాపీ అని ఇచ్చారు ఇచ్చిన సెంటెన్స్లో, ఆ ప్లేస్లో మీరు జాయ్ అని రాయొచ్చు, డిలైట్ అని కూడా రాయొచ్చు. ఓకేనండి? సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, చేంజ్ వర్డ్ ఆర్డర్. చేంజ్ వర్డ్ ఆర్డర్ అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన గివెన్ ప్యాసేజ్లో యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు. యాక్టివ్ వాయిస్లో ఇస్తే దాన్ని మీరు ప్యాసివ్ వాయిస్లో రాసుకోవాలి. ఓకే, యాక్టివ్లో ఉందనుకోండి ఇచ్చిన సెంటెన్స్, దాన్ని మీరు ప్యాసివ్లో రాయాలి. ఓకేనా? అర్థమవుతుందండి? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమొస్తుందంటే చేంజ్ ద percentages, numbers into different forms. అంటే ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ అని ఎందుకన్నామంటే చూడండి, డిఫరెంట్ ఫార్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఇక్కడ 70% అని మీకు ప్యాసేజ్లో ఇచ్చాడు. 70% అని ప్యాసేజ్లో ఇచ్చాడు. దాన్ని మనం ఎలా రాస్తామంటే 70 అని రాసుకోవాలి. ఓకే, 70% ఇచ్చాడు, 70% అని నెంబరింగ్ వేయాలి. ఒకవేళ మీకు 70% అని నెంబర్ ఇచ్చాడు, మీరు 70% అని ఇలా రాయొచ్చు. అర్థమవుతుందండి? ఇలా ఇస్తే ఇలా రాస్తారు, ఇలా ఇస్తే ఇలా రాస్తారు. ఓకేనా అండి? సో ఏదైనా నెంబర్ ఇచ్చారు, పేజ్ నెంబర్ ఇచ్చినా కూడా అంతే. సో ఏదైనా పేజ్ నెంబర్ ఇచ్చారనుకోండి, సో ఆ పేజ్ నెంబర్ కూడా మీరు ఇలా వెయ్యాలి. లెటర్స్లో ఇస్తే నెంబరింగ్ వేస్తారు, నెంబర్ ఇస్తే లెటర్స్లో రాస్తారు. ఓకేనా అండి? సో ఇవి 4 పాయింట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ రాస్తాను చూడండి. ఓకే, చూడండి 4 పాయింట్స్ చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చేంజ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. అండ్ యూజ్ different connecting words. Okay, so next point ఏంటంటే use different definition structure. సో ఒకసారి చూడండి. సో ఈ పాయింట్ ఏంటంటే చేంజ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ యూజ్ డిఫరెంట్ కనెక్టింగ్ వర్డ్స్. సో డిఫరెంట్ కనెక్టింగ్ వర్డ్స్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో ఏమని చెప్పుకున్నాం, గ్లోబల్ ట్రెండ్స్ అని చెప్పుకున్నాం. గ్లోబల్ ట్రెండ్స్ని ఎలా రాసామంటే ట్రెండ్స్ అక్రాస్ ద వరల్డ్ అని రాసాం. సో అక్రాస్ అనేది కనెక్టింగ్ వర్డ్స్. సో అలాగా మనం సెంటెన్స్ స్ట్రక్చర్ని
మార్చమన్నాం కదా అని ఓన్గా రాసేయకూడదు, మనకి నచ్చింది రాయకూడదు. సో దానికి సూటబుల్గా మీనింగ్ చేంజ్ అవ్వకుండా రాయాలి. అర్థమవుతుందండి? సో నెక్స్ట్ ఏంటంటే యూజ్ డిఫరెంట్ డెఫినిషన్ స్ట్రక్చర్. సో డెఫినిషన్ స్ట్రక్చర్స్ కూడా డెఫినిషన్స్ ఉంటే వాటిని ఆ మీనింగ్ వచ్చే విధంగానే మనం సినోనిమ్స్ యూజ్ చేసి రాయాలి. ఓకేనా అండి? సో టెక్నిక్స్ అంటే ఇవి. సో 4 పాయింట్స్ 2 పాయింట్స్ 6 పాయింట్స్ చెప్పుకున్నాం. సో టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్ అంటే సో ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పటివరకు పారాఫ్రేజింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకేనా అండి? సో ఇప్పుడు సమ్మరైజింగ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, సమ్మరైజింగ్. ఓకే, ఓకే. సో పారాఫ్రేజింగ్ అంటే చూసాం కదండి. సో పారాఫ్రేజింగ్ అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాయడం, అంటే మీనింగ్ చేంజ్ అవ్వకుండా. సో సమ్మరైజింగ్ అంటే చూద్దాం. చూడండి, సో సమ్మరైజింగ్ అంటే సమ్మరైజింగ్, రైట్? సమ్మరైజింగ్ అంటే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే లాంగ్ ప్యాసేజ్, చాలా పెద్ద ప్యాసేజ్ కానీ ఒక సెంటెన్స్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని మనం షార్ట్లో రాస్తాం. అంటే మెయిన్ పాయింట్స్, అసలు ఆ అందులో ఉన్న కంటెంట్ ఏంటో రాస్తాం, అంతే. అర్థమవుతుందండి? సో ఇప్పుడు సమ్మరైజింగ్ అంటే ఇట్ మీన్స్, మీనింగ్ చూడండి. సమ్మరైజింగ్ అంటే ఇట్ మీన్స్ టేకింగ్ ఏ lot of information and creating a condensed version, a condensed version of main points. సో మీనింగ్ అయితే ఇది వస్తుందండి, సమ్మరైజింగ్ మీనింగ్. సమ్మరైజింగ్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, అండ్ క్రియేటింగ్ ఏ కండెన్స్డ్ వెర్షన్ ఆఫ్ మెయిన్ పాయింట్స్. కండెన్స్డ్ అంటే ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఏంటంటే రెడ్యూస్, REDUSE, రిడ్యూస్ చేస్తాం అంటే తగ్గించేస్తాం. ఏది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందులో మనకి అవసరమైన వెర్షన్ అంటే పాయింట్స్, మెయిన్ పాయింట్స్లో ఉన్నదాన్ని మనం తీసుకుని రాస్తాం, రెడ్యూస్ చేస్తాం. కండెన్స్డ్ అంటే రెడ్యూస్, తగ్గించేస్తాం. ఓకే, పారాఫ్రేజింగ్లో అయితే తగ్గించమండి. పారాఫ్రేజింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం, మీనింగ్ చేంజ్ అవ్వకుండా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని షార్ట్ చేసేస్తాం, మనకు అందులో మెయిన్ పాయింట్సే రాస్తాం. అర్థమవుతుందండి? సో ఇది సమ్మరైజింగ్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సమ్మరైజింగ్ అంటే ఇందులో ఉన్న సో హౌ టు రైట్ ఎ సమ్మరైజ్కి సో పాయింట్స్ చెప్పుకుందాం. చూడండి, ఓకే చూడండి, సమ్మరీ అంటే సమ్మరైజింగ్ అంటే మీనింగ్ తెలుసుకున్నాం కదా. సో సమ్మరైజింగ్ రాయడానికి పాయింట్స్ ఏంటో చూద్దాం. సమ్మరైజింగ్ ఎలా రాయాలి? సో ఇన్ రైటింగ్ ఏ సమ్మరీ, ఇన్ రైటింగ్ ఏ సమ్మరీ ఫస్ట్, సో ఇదొక పాయింట్ అనుకోండి. ఫస్ట్ it is an exercise, it is an exercise in reading and understanding సెకండ్ వన్ ఏంటంటే ఫస్ట్ కదండి. సెకండ్లీ ఏమవుతుందంటే సెలెక్టింగ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్
important points in a note making skills. Okay, note making skills. Third point చూడండి. Finally, ability to rewrite rewrite the original clearly and briefly in your own words. సో సమ్మరైజింగ్ అంటే ఏంటి? సమ్మరైజింగ్ అంటే దానికి సంబంధించిన హౌ టు రైట్ ఏ సమ్మరీ. సో చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి. ఇన్ రైటింగ్ ఏ సమ్మరీ రాసే ముందు ఫస్ట్ ఏం చేయాలంట? రీడింగ్ అండ్ అండర్స్టాండ్. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఏంటనేది, ఇచ్చిన ప్యాసేజ్ కానీ ఒక సెంటెన్స్ కానీ. సెకండ్లీ ఏం చేయాలంటే సెలెక్టింగ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని నోట్ మేకింగ్ స్కిల్ లాగా మీరు ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీరు చిన్న ఒక అండర్లైన్ చేసుకోవచ్చు. సో అండర్లైన్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ ఏంటంటే రీరైట్ ద ఒరిజినల్ క్లియర్లీ అండ్ బ్రీఫ్లీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. దాన్ని ఏం చేస్తారు? క్లియర్గా అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ అని చెప్పి సో మెయిన్ పాయింట్స్ ఏంటో రాసేస్తారు. ప్యాసేజ్లా రాయడమే. ఓకేనా అండి? సో సమ్మరైజింగ్ అంటే మీనింగ్ ఇది. సమ్మరైజింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం తగ్గించి రాస్తాము. పారాఫ్రేజింగ్ అయితే తగ్గించము, యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రాస్తాము. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇది సమ్మరైజింగ్ మీనింగు, హౌ టు రైట్ ఏ సమ్మరీ. సో సమ్మరీ ఎలా రాయాలో ప్రాసెస్. ఓకే, దెన్ మూవ్ టు ద స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్. సో స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్ చెప్పుకుందాం, దాని తర్వాత ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే, చూడండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్. సో స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్లో ఫస్ట్ వన్ ఏంటంటే టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్, ఇంకేముంది, మెయిన్ పాయింట్స్ అండ్ సబ్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్, మెయిన్ పాయింట్స్ అండ్ సబ్ పాయింట్స్. సెకండ్ వన్ ఏంటంటే టు write a note, make a draft, to write a note, make a draft of your summary. సెకండ్ పాయింట్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్ అండ్ మెయిన్ పాయింట్స్ అండ్ సబ్ పాయింట్స్. సో అది క్లియర్గా అర్థమైంది. టు రైట్ ఏ నోట్, మేక్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ యువర్ సమ్మరీ. సో డ్రాఫ్ట్ అంటే మీకు ఒక రఫ్గా, అంటే ఏదైనా మీకు చూడగానే ఒక ఐడియా వస్తుంది కదా, సో ఇలా కూడా రాయొచ్చు అని ఒక రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకుని సో అలాగా రాసుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. ఓకే, సో అది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ చూడండి. మేక్ necessary
చేంజెస్, మేక్ నెససరీ చేంజెస్ టు రైట్, అంటే నెససరీ చేంజెస్ చేసుకోవాలి సమ్మరీ రాసేటప్పుడు. ఏంటవి ఏంటంటే కట్అవుట్ అంటే కట్అవుట్ సో కట్అవుట్ ఏంటి రిపిటీషన్స్, ఎక్కువ రిపీట్ చేసిన వర్డ్స్ మళ్ళీ మనం రిపీట్ చేయకూడదని చెప్తున్నాం. రిపిటీషన్స్ అండ్ ఇంకేంటి సింప్లిఫై అండ్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మేక్ నెసరీ చేంజెస్ టు రైట్ కట్అవుట్ రిపిటీషన్స్. సో సమ్మరీ రాసినప్పుడు ఎక్కువసార్లు రిపీట్ చేయొద్దని చెప్తున్నాం. రిపీట్ చేయొచ్చు కానీ చాలా ఎక్కువ టైమ్స్ ఒక్కసారి రిపీట్ చేసిన వర్డ్స్ కానీ ఏదైనా మీనింగ్స్ కానీ ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయకూడదు. సో అలాగే సింప్లిఫై చేసి రాయాలని చెప్పుకున్నాం ఆల్రెడీ. సమ్మరైజింగ్ అంటేనే తగ్గించడం. సో అండ్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్. సో కట్అవుట్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ అంటే కాంప్లెక్స్ అంటే డిఫికల్ట్గా వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైడ్ అని ఉంది. టైడ్ అంటే అలసిపోవడం. దానికి ఏంటంటే కొంతమందికి ఏమవుతుందంటే ఎగ్జాస్టెడ్ అంట. ఎగ్జాస్టెడ్ అంటే కాంప్లెక్స్గా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్గా అర్థమండి. దాన్ని మీరు టైడ్ అని రాసుకోవచ్చు. ఓకే, సో అలాగా కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్ని డిఫికల్ట్ వర్డ్స్ని మనం సింప్లిఫై చేసి రాసుకోమని చెప్తున్నాం. ఓకే, సో మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే చెక్ ఎవ్రీ సెంటెన్స్ to see if it has can be alternated. అంటే alternated ALTERNATED alternated. సో ఇక్కడ చూడండి, ప్రతి సెంటెన్స్ చెక్ చేయమంటున్నాడు. ఎవ్రీ సెంటెన్స్ టు సీ ఇఫ్ ఇట్ కెన్ బి ఆల్టర్నేటెడ్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒకసారి రిపీట్ చేసిన వర్డ్స్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందో లేదో చెక్ చేసి అప్పుడు మనకి చెక్ చేసుకుని రాయమని చెప్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, 4 పాయింట్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ one way of reducing the length of the sentence అంటే ఇచ్చిన సెంటెన్స్ అన్నమాట. సెంటెన్స్ by replacing with phrases one word with another సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఎగ్జాంపుల్ చూడండి, she doesn't know how to read and write. సో ఇది ఎగ్జాంపుల్ అండి. ఏంటి, షీ డజంట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్. తనకి ఎలా రాయాలో చదవడం రాయడం కూడా రాదు. సో దీన్ని సమ్మరైజ్ ఎలా చేస్తామంటే సింపుల్ అండి. షీ ఈజ్ illiterated. సింపుల్గా ఆన్సర్ ఏంటంటే
ఇది సమ్మరైజింగ్ అంటే సమ్మరైజింగ్. ఓకే, షీ ఈజ్ ఇల్లిటరేటెడ్. ఓకే, నెక్స్ట్ అనదర్ వే ఆఫ్ reducing the length, another way of reducing the length of the text, change the sentence structure. Change the sentence structure into simple. సో సింపుల్ ఫామ్లో మనం సెంటెన్స్ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకోమని చెప్తున్నాం. సో చూడండి నెక్స్ట్ పాయింట్, సో ఫైనల్గా ఏంటంటే ఇలా రాసుకున్న తర్వాత ఫైనల్లీ write a neat summary in your own words. Okay, finally write a neat summary in your own words. సో చాలా ఈజీ అండి. సమ్మరైజింగ్ పారాఫ్రేజ్తో పోల్చుకుంటే సమ్మరైజింగ్ చాలా ఈజీ. మీకు ఎగ్జామ్లో కూడా ఇచ్చేది ఏంటంటే పారాఫ్రేజింగ్కి ప్యాసేజ్ ఇవ్వడు, సమ్మరైజింగ్కి ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని సమ్మరైజింగ్లో రాయమంటాడు. అంటే సమ్మరైజింగ్కి ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని షార్ట్లో రాయాలి. సమ్మరైజింగ్ అంటే ఏంటి, మీకు లాంగ్ ప్యాసేజ్ ఇస్తాడు, దాన్ని మీరు షార్ట్ చేసి రాయాలి. అంటే మెయిన్ పాయింట్స్ రాసుకోవాలి, సబ్జెక్ట్ ఏంటో రాయాలి, అలాగా దాన్ని సమ్మరైజింగ్ చేయాలి. అర్థమవుతుందండి? సో దాన్ని మీరు ప్యాసేజ్లానే రాయాలి. ఓకే, సింపుల్గా మెయిన్ పాయింట్స్ ఏంటో రాస్తే సరిపోతుంది, కలిపేసి రాయాలి. ఓకే, సో ఇది స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చూద్దాం సమ్మరైజింగ్కి పారాఫ్రేజింగ్కి. ఓకే, దాని తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ పారాఫ్రేజింగ్ అండ్ సమ్మరైజింగ్. సో పారాఫ్రేజింగ్కి సమ్మరైజింగ్కి డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్స్ ఏంటో చూడండి. సో పారాఫ్రేజింగ్కి సమ్మరైజింగ్కి డిఫరెన్స్ ఫస్ట్ చూడండి. పారాఫ్రేజింగ్లో గుర్తుపెట్టుకోండి, సిమిలర్ లెంత్ ఆఫ్ టు ద ఒరిజినల్. సో మన పారాఫ్రేజింగ్లో ప్యాసేజ్ ఎలా అయితే ఇచ్చాడో ఎంత ప్యాసేజ్ అయితే ఇచ్చాడో, ఏ లైన్ ఎలా ఇచ్చాడో అది అలాగే రాస్తాం, సేమ్ లెంగ్త్గానే రాస్తాం. అంటే ఇప్పుడు మీకు ప్యాసేజ్ 2 ప్యాసేజ్లు ఇచ్చాడు, ప్రతిదీ ఫస్ట్ ప్యాసేజ్ ఏమో 2 లైన్స్ ఉంది, సెకండ్ ప్యాసేజ్ ఏమో 3 లైన్స్ ఉంది. సో ఎన్ని లైన్స్ ఉంటే ఎంత ప్యాసేజ్ అయితే ఉందో అంత లెంత్తోనే రాయాలి పారాఫ్రేజింగు. కాకపోతే కొన్ని డిఫరెంట్ వర్డ్స్ సినోనిమ్స్ యూజ్ చేసి రాసేయచ్చు ఇది. ఓకేనా అండి? సో ఇక్కడ సమ్మరైజింగ్కి వచ్చేటప్పుడు చూడండి, షార్టర్ దాన్ ద ఒరిజినల్. ఇక్కడ మీకు పారాఫ్రేజింగ్ లాగా ఎంత ఇస్తే ఎంత రాయాలని లేదు, ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ రాస్తే చాలు. సమ్మరైజింగ్. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి, హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ ద ఒరిజినల్ అని చెప్పుకున్నాం కదండి. సేమ్ ఎలా అయితే ఇచ్చారో అలాగే దానికి మీనింగ్తో రాయాలి. ఇక్కడ ఏంటి, ఓవర్ వ్యూ ఆఫ్ ద ఒరిజినల్. సో ఇక్కడ అంత అవసరం లేదు. నెక్స్ట్ యూజెస్ టెక్స్ట్ రిఫరెన్స్ ఫుట్ నోట్ విత్ పేజ్ నెంబర్స్. ఇక్కడ మీకు ప్యాసేజ్ ఇచ్చినప్పుడు బ్రాకెట్లో కానీ ఏదైనా కొటేషన్స్లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎగ్జాక్ట్గా రాయాలి పారాఫ్రేజింగ్లో. అదే మీరు సమ్మరైజింగ్కి వచ్చేటప్పటికి డస్ నాట్ ఇంక్లూడ్. సో దాన్ని మనం ఇంక్లూడ్ చేయాల్సిన పని లేదు, అక్కడ రాయాల్సిన పని లేదు. ఇంక్లూడ్స్ ఎగ్జాంపుల్స్ అండ్ డీటెయిల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాయాలి, డీటెయిల్స్ రాయాలి. ఏది ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా రాయాలి పారాఫ్రేజింగ్. వితౌట్ ఎగ్జాంపుల్స్ సమ్మరైజింగ్లో ఏమి రాయాల్సిన పని లేదు. సో ఫిఫ్త్ వన్ చూడండి, టు ప్రొవైడ్ ఎవిడెన్స్ అండ్ సపోర్ట్. సో అక్కడ ఇచ్చిన ప్యాసేజ్ని ఏదైనా సపోర్ట్ చేసే లైన్స్ ఉంటే ప్రతిదీ రాయాలి పారాఫ్రేజింగ్. ఇక్కడ ప్రొవైడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. సో ఒకటి ఫైనల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
పారాఫ్రేజింగ్ అంటే ప్రతిదీ ఎగ్జాక్ట్గా రాయాలి, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా రాయాలి, కానీ సెంటెన్స్ స్ట్రక్చర్ చేంజ్ చేస్తూ రాయాలి. అదే సమ్మరైజింగ్ అనుకోండి, అందులో మెయిన్ పాయింట్స్ రాస్తే చాలు. మీకు ఎగ్జామ్లో ఇచ్చేది కూడా సమ్మరైజ్ చేయమని ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ఇచ్చిన ప్యాసేజ్ని మీరు ఏం చేస్తారంటే అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ రాస్తారు. ఆ సబ్జెక్ట్ ఏంటో రాసి ఆ మెయిన్ పాయింట్స్ యూజ్ చేసి ఒక ప్యాసేజ్ కింద రాసేస్తారు. సమ్మరైజ్ చేయడం అంటే అది. ఓకేనండి? ఓకే, చూడండి. సో దీని తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చూడండి, ఎగ్జాంపుల్తో మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి. సో ఇప్పుడు నేను ఒక స్మాల్ ప్యాసేజ్ తీసుకున్నాను. గుడ్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్స్ టు స్టూడెంట్స్ యాజ్ ఇట్ హెల్ప్స్ దెమ్ ఇన్ క్రియేటింగ్ ఏ పాజిటివ్. It provides a smooth communication and avoids misunderstandings. Body language helps to create best impression. సో ఈ స్మాల్ ఒక ప్యాసేజ్ తీసుకున్నాను. దీన్ని మనం సమ్మరైజ్ చేయమని అడుగుతాడు. సమ్మరైజింగ్ ద గివెన్ ప్యాసేజ్. సమ్మరైజ్. సో సమ్మరైజ్ ఎలా చేస్తామో చూడండి. సమ్మరైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇందులో సబ్జెక్ట్ ఏంటి? బాడీ లాంగ్వేజ్. సో బాడీ లాంగ్వేజ్కి సంబంధించింది కాబట్టి సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? బాడీ లాంగ్వేజ్. ఓకే, సో బాడీ లాంగ్వేజ్ సంబంధించి కాబట్టి సబ్జెక్ట్ ఇది. సో మీరు రాసుకున్నా పర్లేదు, రాసుకోపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. సో బాడీ లాంగ్వేజ్ కాబట్టి ఇందులో మనం మెయిన్ పాయింట్స్ రాసుకోవాలి కదా. సో ఇందులో మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ చూడండి. గుడ్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్స్ టు స్టూడెంట్స్, ఇట్ హెల్ప్స్ దెమ్ ఇన్ క్రియేటింగ్ ఏ పాజిటివ్. సో అంటే ఇక్కడ చూడండి, అంటే ఏంటి? బాడీ లాంగ్వేజ్ హెల్ప్స్ టు క్రియేట్ పాజిటివ్. అంతే. సో అదొకటి. సో ఇంకా మిగిలినంతా అవసరం లేదు. సో ఇట్ ప్రొవైడ్స్ స్మూత్ కమ్యూనికేషన్, అవాయిడ్స్ మిస్అండర్స్టాండింగ్స్. సో ఏం రాస్తాం? ఇట్ ప్రొవైడ్స్ గుడ్ కమ్యూనికేషన్ and avoids misunderstandings. ఓకే, నెక్స్ట్ ఏం రాసుకున్నాం? బాడీ లాంగ్వేజ్ హెల్ప్స్ టు క్రియేట్ ఏ బెస్ట్ ఇంప్రెషన్. అండ్ ఇట్ ఏమైంది? ఇట్ క్రియేట్ బెస్ట్ ఇంప్రెషన్. సో అర్థమైందండి. సమ్మరైజ్ అనేది చూసారా, మనకి ఇంత ప్యాసేజ్ ఇచ్చాడు. ఎన్ని లైన్స్ ఇచ్చాడు? 1 2 3 4 5. సో 4 లైన్స్ అనుకుందాం. 4 లైన్స్ని 3 లైన్స్లో రాసేసాం. సో కంప్రెస్ చేయాలి, కండెన్స్డ్, రిడ్యూస్, తగ్గించుకోవాలి. సమ్మరైజ్ అంటే మీకు ఏదైనా ఒక ప్యాసేజ్ ఇస్తే, ఇలా నేను చిన్న ప్యాసేజ్ రాశాను, మీకు 2 ప్యాసేజ్ ఉండొచ్చు, 3 ప్యాసేజ్ ఇవ్వచ్చు. ఇది నేను ఒక ప్యాసేజ్ తీసుకున్నాను, చిన్న ప్యాసేజ్ తీసుకుని దీన్ని ఇలా సమ్మరైజ్ చేశాను. దీన్ని ఇలా రాయడాన్ని మనం సమ్మరైజ్ అంటాం. అర్థమైందండి? సో ఈ మీకు ఎగ్జామ్లో సమ్మరైజింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, అంటే 2 పెద్ద ప్యాసేజ్ ఇస్తాడు, దాన్ని సమ్మరైజ్ చేసి రాయాలి. అంటే మెయిన్ పాయింట్స్ రాయాలి. అర్థమవుతుందండి? సో ఇలా టాపిక్ నేమ్ పెట్టుకోండి, పెట్టుకోకపోయినా పర్లేదు, పెట్టుకుని ఇలాగా అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ రాస్తే ప్యాసేజ్ లాగా సరిపోతుంది. ఓకే, సో ఇది మీకు మెయిన్ డిఫరెన్స్ పారాఫ్రేజింగ్, సమ్మరైజింగ్. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ యూనిట్లోని పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి, బాడీ లాంగ్వేజ్ ఒకటి, లేకపోతే బాడీ లాంగ్వేజ్ కన్నా స్వాట్ అండ్ స్వాక్ అనాలిసిస్ ప్రిఫర్ చేయండి. పాజిటివ్ యాటిట్యూడ్, స్వాట్ అండ్ స్వాక్ అనాలిసిస్ సరిపోతుంది. సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి పారాగ్రాఫ్ రైటింగ్. ఓకేనండి? సో పారాగ్రాఫ్ రైటింగ్లో మనం 2 చెప్పుకున్నాం. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి పారాఫ్రేజింగ్, సమ్మరైజింగ్. సో ఇందులో మీకు పారాఫ్రేజింగ్కి సంబంధించి క్వశ్చన్ వస్తుంది, సమ్మరైజింగ్కి సంబంధించి క్వశ్చన్ వస్తుంది. సమ్మరైజింగ్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాన్ని మీరు చేంజ్ చేయాలి. ఇలాగా అర్థమవుతుందండి? సో చాలా క్లియర్గా ఉంది. సో
ఈజీగా మార్క్స్ వస్తాయి. సమ్మరైజింగ్ ప్యాసేజ్ని జస్ట్ మీరు అందులో మెయిన్ పాయింట్స్ రాయడమే 5 మార్క్స్. నెక్స్ట్ పారాఫ్రైజింగ్ స్టేజెస్ ఉంటుంది, ఎఫెక్టివ్ ఎలిమెంట్స్ ఆఫ్ పారాఫ్రైజింగ్ కూడా ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనిట్ 4కి వచ్చేటప్పటికి మీకు లెటర్ రైటింగ్ అండి. సో ఫార్మల్ ఇన్ఫార్మల్ ఉంటుంది. సో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేటప్పటికి రెజ్యూమ్ అండ్ సీవీలో మీరు సీవీ చూస్ చేసుకోండి, సీవీ రాయండి. అండ్ సీవీ రాసండి. అలాగే కవర్ లెటర్ ఒకటి. కవర్ లెటర్లో మనం ఫాలో అయ్యేది ఒకటే ఫార్మేట్. మీకు చెప్పాను లెటర్ రైటింగ్లో కూడా మనకి 2 పార్ట్స్ కింద ఉన్నాయి, బ్లాక్డ్ ఫార్మేట్, ఇంటెండెడ్ ఫార్మేట్ అని. సో కవర్ లెటర్కి వచ్చేటప్పటికి బ్లాక్డ్ ఫార్మేట్ రాస్తాం, ఇంటెండెడ్ ఫార్మేట్ రాయం. బ్లాక్డ్ ఫార్మేట్ అంటే అన్నీ ఒకవైపుకే వస్తాయి. సో రెజ్యూమ్ కన్నా సీవీ చూసుకోండి, సీవీ ఈజీగా ఉంటుంది. సీవీతో పాటు కవర్ లెటర్ ఒకటి. ఓకే, సో పారాఫ్రేజింగ్ అండ్ సమ్మరైజింగ్. సో అర్థమైందండి. పారాఫ్రేజింగ్ అంటే ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, మార్చకుండా. సమ్మరైజింగ్ అంటే మన ఓన్ వర్డ్స్లో దాన్ని తగ్గించి రాయాలి. ఓకే, అర్థమవుతుందని? ఓకే, దిస్ ఈజ్ ద క్లాస్ ఫర్ టుడే. I hope you understand. Thank you.